హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపూస్ కిచెన్. పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ కేక్ని, అది కూడా చాలా హెల్దీగా మైదా లేకుండా గోధుమ పిండితోటి, అది కూడా బనానాలు కూడా యాడ్ చేసి మరింత హెల్దీగా ప్రిపేర్ చేసేద్దాం. చూస్తున్నారు కదా ఎంత స్పాంజీగా, ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఓవెన్ కూడా అవసరం లేదు. మరి ఇంత ఈజీ చాక్లెట్ బనానా కేక్ని ప్రిపేర్ చేసేద్దామా? ఈ సూపర్ కేక్ కోసం ముందుగా బాగా మాగిన 3 అరటి పండ్లను తీసుకోవాలి. చూస్తున్నారు కదా, వీటిని తోలు తీసేసి ఇలాగ మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో పావు కప్పు వరకు ఎటువంటి ఫ్లేవర్ లేని ఆయిల్ని కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకోవచ్చు. పావు కప్పు వరకు కాచి చల్లార్చిన రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలను కూడా యాడ్ చేసి కొద్దిగా కార్డమమ్ పౌడర్, అదే అర టీ స్పూన్ అంత యాలకల పొడి వేసి ఒకసారి బాగా మిక్సీ పట్టేసుకొని తీసుకోవాలి. తర్వాత అరకప్పు వరకు చక్కెరని యాడ్ చేసుకోవాలి. తీపిని మీరు అడ్జస్ట్ చేసుకొని బనానా తీపికి సరిపోయే విధంగా వేసుకోవచ్చు. తర్వాత 1 కప్ అంతా గోధుమ పిండిని ఇక్కడ మనము యాడ్ చేసేసుకుందాము. అలాగే 3 టీ స్పూన్లంతా కోకో పౌడర్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మరొకసారి నైస్గా బ్లెండ్ చేసుకొని తీసుకుందాము. మనకి స్మూత్ బ్యాటర్ అయితే మనకి రెడీ అయిపోవాలన్నమాట. ఓసారి చూపిస్తాను చూడండి. ఇది మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అన్నమాట. ఈ స్టేజ్లో 1 టీ స్పూన్ అంతా బేకింగ్ పౌడర్ని, అలాగే పావు టీ స్పూన్ అంతా బేకింగ్ సోడాని వేసుకొని 1 టీ స్పూన్ వెనిగర్ లేదా నిమ్మరసాన్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తీసుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టేసుకున్నా కూడా తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మనకి కేక్ అనేది బాగా ప్లఫీగా వస్తుందన్నమాట. సో కేక్ టిన్ని కానీ ఏదైనా స్టీల్ పాత్రని కానీ తీసేసుకొని నెయ్యి రాసేసుకొని బటర్ పేపర్ ఉంచుకొని దానికి కూడా కాస్త నెయ్యిని అయితే రాసేసుకుందాము. కేక్ బ్యాటర్ని యాడ్ చేసేద్దాము. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. నాకు ఎటువంటి పాలు యాడ్ చేయాల్సిన అవసరం రాలేదు. మీకు కనుక బ్యాటర్ థిక్గా అనిపించి ఇలా లేకున్నట్లయితే 2 టేబుల్ స్పూన్ల వరకు పాలను కూడా మీరు యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీకి తీసుకొచ్చేయచ్చు. మరేం పర్లేదు. ఇలాగా మీ చాయిస్ని బట్టి ఎటువంటి నట్స్నైనా కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి బ్యాటర్ని ట్యాప్ చేసేసుకొని ఆ తర్వాత మనము డ్రై ఫ్రూట్స్తో పైన గార్నిష్ చేసేసుకుంటే రెడీ అయిపోతుంది బేక్ చేయడానికి. ముందుగా బాణల్ని ఇలా చెల్లుల ప్లేట్ ఏదైనా ఉంచుకొని 5 నిమిషాల పాటు ప్రీహీట్ అవ్వనివ్వాలి. ప్రీహీట్ అయిన బాణల్లోకి మన కేక్ టిన్ ఉంచేసుకొని మూత పెట్టేసుకొని 35 నుంచి 45 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో బేక్ అవ్వనివ్వాలి. 35 నిమిషాల తర్వాత మాత్రమే ఓపెన్ చేసుకొని చూడాలి. బేకింగ్ టైం అనేది కొంచెం అటు ఇటుగా ఉంటుంది. మీరు ఒకసారి ఇలాగా చెక్ చేసుకొని చూసుకొని మనకి క్లీన్గా రాలేదు అనుకుంటే మరో 5-10 నిమిషాలు బేక్ చేసుకోవచ్చు. నాకు పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్ అండ్ స్పాంజీ ఎంత ప్లఫీగా సూపర్గా పొంగింది కదా. అంతేనండి, పూర్తిగా చల్లారనిచ్చేసి డిమోల్డ్ చేసేద్దాము. ఒకసారి బటర్ పేపర్ కూడా తీసేసి చూద్దాము. మనకి కేక్ అనేది సూపర్ స్పాంజీగా వచ్చింది. చూస్తున్నారు కదా, అస్సలు మాడిపోకుండా చాలా పర్ఫెక్ట్గా స్పాంజీగా అయితే వచ్చింది. చేయడం అయితే ఎంత సింపుల్ అండ్ ఈజీనో చూసారు కదా. పిల్లలు కూడా చేసేస్తారు. అంత పర్ఫెక్ట్గా వస్తుంది, అంత సింపుల్. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి నచ్చిన ఈ అద్భుతమైన చాక్లెట్ బనానా కేక్ని కట్ చేసి కూడా చూపిస్తాను చూడండి. లోపల కూడా మనకి ఎంత పర్ఫెక్ట్గా స్పాంజీగా లేయరీగా ఉంటుందో. సో ఎలా అనిపించింది రెసిపీ? తప్పకుండా ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అంతేకాదు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. టేస్టీ హెల్దీ బనానా చాక్లెట్ కేక్ రెడీ. పిల్లల స్నాక్స్ బాక్స్ అయినా కూడా ఇలా మనం చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. సో తప్పకుండా ట్రై చేయండి.